తన నివాసంపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు చేయనున్నారనే సమాచారంతో ఓ ప్రభుత్వ ఉన్నత అధికారి 500 రూపాయల నోట్ల కట్టలను తన అపార్ట్మెంట్లోని కిటికీ నుంచి విసిరేశాడు. అయితే ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒడిశా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే అతడి బంధువులకు సంబంధించిన నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 2,10,00,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని అతని ఫ్లాట్లో ₹1,00,00,000 నగదు స్వాధీనం చేసుకోగా మరో 1.1 కోటి నగదును అతడి బంధువు ఇళ్లలో గుర్తొచ్చారు. వీటిని వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే సారంగి నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదులో 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్ల కట్టలే అధికంగా ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.